శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకము 171. దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజా కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని. దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజా కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని. దక్షిణారాధ్య పండితులు పామర్లచే ఆరాధించబడేది. దరస్మేర ముఖాంబుజ చిరునవ్వుతో కూడిన ముఖం కలది. కౌళిని కేవలం అనుభవ రూపిణిగా ఉన్నది. అనర్ఘ్య నిరుపమానమైనది. కైవల్య పదదాయిని కైవల్య పదం ఇచ్చేది. శ్లోకార్థము. అమ్మా, నీవు జ్ఞానులచే అజ్ఞానులచే కూడా ఆరాధింపబడతావు. చిరుదరహాసంతో నిండిన నీ ముఖారవిందంతో భక్తులకు ఆనందం ప్రసాదిస్తావు. కౌళ మార్గతత్పరులు కేవలం నిన్నే ఆరాధిస్తారు. వారి ఉపాసనచే తృప్తి చెంది నీవు వారికి కైవల్యమును ప్రసాదిస్తావు తల్లి. అద్వైతార్థము. దక్షిణారాధ్య దక్షిణ అనగా విద్య నేర్పిన గురువుకు ప్రతిగా సమర్పించేది అని అర్థము. అలాగే యోగులు ఎవరికి యోగ సాధన నేర్పినను పరమ గురువు లేక ఆది గురువు యొక్క అనుగ్రహంతోనే తాము నేర్చుకోగలుగుతున్నామని, ఆ ఆది గురువు యొక్క అనుగ్రహంతోనే సాధకుడు యోగి కాగలడని తాము నిమిత్త మాత్రమని అంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే వాక్కుల్లోని అర్థం ఇదే. యోగ విద్య నేర్పిన గురువుకు ఇవ్వబడిన నిజమైన గురుదక్షిణ పరిపూర్ణంగా అహాన్ని, అంటే మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని తొలగించి మనస్సును సమర్పించుకోవటమే. ఇలా తనను తాను సంపూర్ణంగా దక్షిణగా సమర్పించుకున్న వారే దక్షిణులు. అయినా కొందరు మిడిమిడి జ్ఞానంతో అహాన్ని తొలగించుకున్నామని భ్రమపడుతూ ఉంటారు. అలానే వీరు తమలోని కోరికలను పరిపూర్ణంగా త్యజించలేరు. దక్షిణారాధ్య అంటే మనము ఎక్కడికన్నా వెళ్తేనే ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకెళ్తాం. అట్లా గురువు మనకి ఎన్నో రకాలుగా మనల్ని ఆశీర్వదించి చక్కగా మనల్ని ఒక మార్గాన్ని మనకిచ్చి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అన్నీ మనకి ఎంతో చక్కగా అందిస్తారు. అందుకని ఏం చెప్తున్నారంటే, ఆ గురువు చెప్పిన మార్గంలో మనము నడుచుకోగలిగితే ఆ చేసేది చెప్పేది అంతా ఆ గురువే అని మనం ఎప్పుడైతే తలుచుకుని మనము చేస్తూ ఉంటామో అదే ఒక దక్షిణగా చెప్తున్నారు. ఆరాధ్య దక్షిణులైన ఆ దక్షిణులైన శ్వాసను ఆరాధిస్తూ సాధన సాగించాలి. దరస్మేర ముఖాంబుజ సాధకులు ఎటువంటి పరిస్థితులు, వ్యక్తులు, ఘటనలు ఎదురైనా చెక్కు చెదరని మనోనిగ్రహం కలవారై అన్నింటినీ సహిస్తూ సంతోష తరంగులై ప్రశాంతత చిరునవ్వుతో కూడిన ముఖం కలవారై సాధన చెయ్యాలి. దరస్మేర ముఖాంబుజ ఎందుకంటే మనకి పరిస్థితులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. ఒకరోజు ఒక రకంగా రోజులోనే ఎన్నో రకాలు పరిస్థితులు ఉంటాయి. అటువంటప్పుడు కూడా ఎంతమంది వ్యక్తులు వచ్చినా, ఏది ఎదురైనా, ఏమి అయినా మనోనిగ్రహంగా
సంతోషంగా, చిరునవ్వుతో, ప్రశాంతంగా ఉండాలి అని చెప్తున్నారు. అందుకే బాబా కూడా మీ భారాలన్నిటినీ నాపై పడవేయండి. నేను చూసుకుంటాను అని చెప్తారు. కౌలిని కేవల ధ్యాన సాధన ద్వారా సుషుమ్నా నాడి అంతా ప్రాణశక్తితో నిండి తేజోవంతమైనప్పుడు ఆ నాడిని కౌలిని అని కేవలం దైవశక్తి అయిన జ్ఞానరూపిణిగా ఉన్నది కాబట్టి కేవల అని కీర్తించారు. అనర్ఘ కైవల్య పదదాయిని జగద్ధాత్రి జగదా జగదాధారక శక్తి నిరుపమానమైనదని అనర్ఘ్య అని పునరావృత్తి రహితమైన పరమపదము అనగా కైవల్యం ప్రసాదించే విశ్వశక్తిని కైవల్య పదదాయిని అని కీర్తించారు. ఏది ఇచ్చినా తల్లి, ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి కైవల్యమే కావచ్చు, ముక్తైనా ఏదైనా సరే ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఆ ప్రేమ, దయ, కరుణ, ఆ ధైర్యము, సాహసాన్ని అన్నింటినీ మనకు అందించి మనల్ని ఆ తల్లి మార్గంలోకి తీసుకువెళ్ళేది కూడా ఆ తల్లే, ఆ తల్లే, ఆ తల్లి అని మనకు అందిస్తున్నారు పద్మాజక్క అమ్మ. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీలలితార్పణమస్తు. సాయినాథార్పణమస్తు.